హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బియాండ్ ఈవిల్లోని ఎపిసోడ్ 4లో ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. ఓపెనింగ్ సీన్లో పోలీసులు డాంగ్ ఇంటి బేస్మెంట్ ఏరియానంతా చెక్ చేస్తారు. అక్కడ వాళ్ళకి డాంగ్ పెట్టిన కెమెరా కనిపిస్తుంది. డాంగ్ని స్టేషన్కి తీసుకురాకుండా ఇంకా కారులోనే కూర్చోబెడతారు. మీడియా వాళ్ళకి ఈ విషయం తెలిసి పోలీస్ స్టేషన్కి వచ్చేస్తారు. మీడియా వాళ్ళకి ఎలా తెలిసిందిరా అని క్రైమ్ డిపార్ట్మెంట్ హెడ్ చీఫ్ని తిడతాడు. డాంగ్ని వారెంట్ లేకుండా అరెస్ట్ చేశాం, ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి తెలిస్తే ఏమవుద్ది అని ఆ హెడ్ తిడతాడు. కంగారు పడకండి సార్, మీడియా వాళ్ళని డైవర్ట్ చేసి డాంగ్ని పోలీస్ స్టేషన్ బ్యాక్ డోర్ నుంచి తీసుకువస్తాం. అయినా అరెస్ట్ చేసింది పోలీస్ ఆఫీసర్ డాంగ్ అని వాళ్ళకి తెలియదు కదా సార్ అని చీఫ్ చెప్తాడు. అరెస్ట్ చేసినప్పుడు డాంగ్ యూనిఫామ్లోనే ఉన్నాడు సార్, డ్రెస్ మార్చుకున్న టైం కూడా అతనికి ఇవ్వలేదు. సో అతను కానీ మీడియా కంట పడితే ఈ క్రైమ్ కేసెస్లో ఒక పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశామని మీడియాకి తెలిసిపోతుంది అని ఓజీ హెడ్కి చెప్తుంది. ఎంతసేపు ఇలా కారులో కూర్చోవాలి, లోపలికి తీసుకెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం అని డాంగ్ ఓజీ కొలీగ్ని అడుగుతాడు. మీడియా వాళ్ళు వచ్చారంట, మనల్ని బ్యాక్ సైడే వెయిట్ చేయమని చెప్పారు అని అతను చెప్తాడు. ఓహో అర్థమైంది, ఒక బ్లాంకెట్ తీసుకురా, అది కప్పుకొని నేను లోపలికి వచ్చేస్తా అని డాంగ్ అంటాడు. ఇంకా లోపలికి రమ్మని ఓజీ చెప్పలేదు అని అతను అంటాడు. సరే కాసేపు ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తే మీడియా వాళ్ళు బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తారు, ఆలోచించుకో అని డాంగ్ అంటాడు. సరే అని చెప్పి డాంగ్కి ఒక క్లాత్ కప్పి లోపలికి తీసుకువస్తుంటే అప్పుడే మీడియా వాళ్ళు అటు సైడ్ వస్తారు. ఓజీ వాళ్ళు అక్కడికి వచ్చి డాంగ్ వాళ్ళని అక్కడే ఉండమంటారు. మీడియా లోపలికి రాకుండా డోర్ క్లోజ్ చేస్తారు. తర్వాత డాంగ్ని తీసుకువస్తుండగా డాంగ్ ఓజీని పక్కకు తోసేసి ఆ క్లాత్ని కింద పడిపోయేలా చేసి తను మీడియా వాళ్ళ కంట పడతాడు. దాంతో మీడియాకి డాంగ్ని అరెస్ట్ చేశారని తెలిసిపోద్ది. మరోపక్క డాంగ్ బేస్మెంట్ ఏరియాలో పోలీసులకు అనుమానాస్పదంగా ఏమీ దొరకదు, ఎక్సెప్ట్ ఒక బ్లడ్ మార్క్ తప్ప. నన్నే అరెస్ట్ చేస్తారా, దోలు తీరింది అదవులకి అని డాంగ్ నవ్వుకుంటాడు. అక్కడే ఎపిసోడ్ టైటిల్ పడుతుంది, పేరు క్రైడ్. తర్వాత హ్యాన్ ఇన్వెస్టిగేషన్ రూమ్ దగ్గరికి వస్తాడు. చీఫ్ శాంగ్ అక్కడే ఉంటాడు. నువ్వే ఇక్కడికి రాకూడదంటే మళ్ళీ నీ టీం మెంబర్ ఎందుకు ఇక్కడికి వచ్చాడు, వెళ్ళిపోమని చెప్పు అని ఆ క్రైమ్స్ డిపార్ట్మెంట్ చీఫ్ శాంగ్తో చెప్తాడు. ఉండని, డాంగ్ గురించి చెప్పింది తినే అని శాంగ్ అంటాడు. ఈ డాంగ్ గడు మీడియా ముందు మమ్మల్ని అడ్డంగా ఇరికించేశాడు అని చీఫ్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఓజీ కొలీగ్ డాంగ్తో మాట్లాడుతూ కార్ డాష్ క్యామ్లో రికార్డ్ అయిన ఆ ఫుటేజ్ని డాంగ్కి చూపించి అక్కడికి ఎందుకు వెళ్ళావు, నీ చేతిలో ఉన్న కవర్లో ఏముంది అని అతను అడుగుతాడు. నూడిల్స్ ఉన్నాయి అని డాంగ్ చెప్తాడు. నూడిల్సా, అక్కడికి ఎందుకు పట్టుకెళ్ళావు అని అతను అడుగుతాడు. నూడిల్స్ ఎవరైనా ఎందుకు పట్టుకెళ్తారు, సరదాగా అలా కొండెక్కి వేడివేడిగా నూడిల్స్ చేసుకుని అందులో 4 చికెన్ ముక్కలు వేసుకుని తర్వాత చల్లగలికి అలా నూడిల్స్ నోట్లోకి లప్మని లాగి చికెన్ ముక్క తింటే ఉంటుంది అని డాంగ్ చెప్తుంటే, అవునవును నువ్వు చెప్పేది వింటుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది అని ఆ ఆఫీసర్ అంటాడు. రేయ్ వాడిని ఇంట్రాగేట్ చేయమంటే ఏం చేస్తున్నాడు రా అని చీఫ్ కోప్పడతాడు. జోక్స్ చేయడానికి టైం కాదు కానీ నిజం చెప్పు, అక్కడికి ఎందుకు వెళ్ళావు అని ఓజీ అడుగుతుంది. నేను చెప్పేది నిజమే, అది నీకు జోక్లా అనిపిస్తుంది అంతే. అయినా ఆ ఫోన్ గురించి నన్ను అడుగుతారేంటి, వెళ్ళి ఆ హ్యాన్ అడగండి, అతని ఫోన్కే కదా మెసేజ్ వెళ్ళింది అని డాంగ్ అంటాడు. అతన్ని ఆల్రెడీ ఇంట్రాగేట్ చేశాం, నిజం చెప్పు, ఆ నూడిల్స్ చిచి అదే ఆ కవర్లో ఏముంది అని ఓజీ అడుగుతుంది. నువ్వు ఇంకో 100 సార్లు అడిగినా నా నుంచి అదే ఆన్సర్ వస్తుంది, అందులో నూడిల్సే ఉన్నాయి అని డాంగ్ అంటాడు. ఈ నూడిల్స్ తప్ప ఇంకో విషయం ఏం చెప్పవా నువ్వు అని ఆ పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. సరే అది వదిలేయండి, టీవీలో ఎలా పడ్డాను, హ్యాండ్సమ్గా ఉన్నానా, అయినా వారెంట్ లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, అది కూడా ఒక పోలీస్ ఆఫీసర్ని, ఇంకా నాపై ఎలాంటి నేరం రుజువు కాలేదు, మీ దగ్గర ఆధారాలు కూడా లేవు, మీరు చాలా రిస్క్లో పడ్డారని మీకు తెలియట్లేదా, ఎటువంటి ఆధారాలు లేకుండా నన్ను అరెస్ట్ చేయడం ఇది రెండోసారి అని డాంగ్ అక్కడే ఉన్న చీఫ్ శాంగ్ వంక చూస్తాడు. నీకు ఆ రోజే కొండెక్కి ఆ నూడిల్స్ తినాలనిపించిందా అని ఆ పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. నేను అప్పుడప్పుడు లీవ్ దొరికినప్పుడల్లా సరదాగా హైకింగ్ కోసం అని చెప్పి ఆ కొండెక్కుతూ ఉంటా, ఈ విషయం నీకు కూడా తెలుసు కదా ఓజీ అని డాంగ్ అడుగుతాడు. తెలుసని ఆమె చెప్తుంది. సరే అయితే ఈ మిన్ బ్లడ్ మార్క్ నీ ఇంటి బేస్మెంట్లో ఉన్న టేబుల్ పైకి ఎలా వచ్చింది అని ఓజీ అడుగుతుంది. మిన్ బ్లడ్డా అది, ఏమో నాకేం తెలుసు, మిన్ చాలాసార్లు ఆ బేస్మెంట్ ఏరియాకి వచ్చేది, మేబీ ఆ టైంలో ఆమెకైనా గుచ్చుకొని బ్లడ్ వచ్చి అక్కడ పడి ఉండొచ్చు అని డాంగ్ అంటాడు. సరే ఆ బేస్మెంట్ ఏరియాని ఎందుకంత నీట్గా క్లీన్ చేసావు, బ్లీచింగ్ పౌడర్ డిటర్జెంట్ వాడి మరి అంత నీట్గా క్లీన్ చేయాల్సిన అవసరం ఏంటి, పైన ఉన్న నీ ఇల్లే అంత నీట్గా ఉండదు అని ఓజీ అడుగుతుంది. క్లీనింగ్కి బ్లీచింగ్ పౌడర్ వాడక మీ ఇంట్లో సంతూర్ సోప్ వాడతారా, ఏదో బుద్ధి పుట్టి క్లీన్ చేయాలనిపించింది క్లీన్ చేశా, దానికి ఇప్పుడు డిస్కషన్ ఏంటి అని డాంగ్ అడుగుతాడు. మీ లెక్క ప్రకారం చూస్తే ఆ రోజు మిన్నిని నా బేస్మెంట్ ఏరియాకి తీసుకువెళ్ళి ఆ టేబుల్కి కట్టేసి కత్తితో ఆమె ఒక్కో చేతి వేలుని నరికితే ఆమె బ్లడ్ అంతా అక్కడ ఉన్న ప్లేస్లో పడడం వల్ల నేను ఆ ప్లేస్ అంతా నీట్గా క్లీన్ చేశాను అని అనుకుంటున్నారా, కొంచెం బుర్ర వాడండి, నేను మరీ అంత తెలివి తక్కువ వాడినైతే కాదు అని డాంగ్ అంటాడు. డాంగ్ లిమిట్స్ క్రాస్ చేయొద్దు అని ఓజీ అంటుంది. కాదు, మీ దగ్గర బ్లడ్ మార్క్ తప్ప ఇంకే ఎవిడెన్స్ లేదా, దీన్ని పట్టుకొని నన్ను అరెస్ట్ చేసేసారా
ఇంకా ఊర్లో ఏది జరిగినా నన్ను తీసుకొచ్చి లోపలేసేస్తారేమో, బాగా అలవాటైపోయింది మీకు అని డాంగ్ అంటాడు. అది విన్న చీఫ్ శాంగ్ క్రైమ్ డిపార్ట్మెంట్ చీఫ్ పైన కోపడతాడు. కేవలం ఒక బ్లడ్ మార్క్ వల్ల డాంగ్ని అరెస్ట్ చేశారా? ఒకవేళ డాంగే మిన్ని చేతి ఫింగర్స్ని కట్ చేస్తే ఇంకా అక్కడ చాలా బ్లడ్ దొరకాలి కదా, కేవలం ఒక చొక్క బ్లడ్ మాత్రమే ఎందుకుంటుంది? అది కాకుండా వాడు క్లీన్ చేసింది మొత్తం ఆ బేస్మెంట్ ఏరియాలో పెట్టుకున్న వాడి కెమెరాలోనే రికార్డ్ అయ్యింది. బుద్ధి ఉన్న వాడు ఎవడైనా కెమెరా పెట్టుకుని మరి అక్కడ బ్లడ్ అంతా క్లీన్ చేస్తారంటావా అని శాంగ్ అడుగుతాడు. ఒకవేళ మిన్ చేతి ఫింగర్స్ని ఆ బేస్మెంట్ ఏరియాలో కాకుండా వేరే ప్లేస్లో కట్ చేసి ఉంటే అని హ్యాన్ అంటాడు. అవును కదా, నీకు ఆ ప్లేస్ ఎక్కడో ఐడియా ఉందా అని క్రైమ్ డిపార్ట్మెంట్ చీఫ్ హ్యాన్ అడుగుతాడు. ఐడియా ఉంది. ఏ ప్లేస్ అయితే రెగ్యులర్గా బ్లడ్తో కవర్ అయి ఉంటుందో, చుట్టూ రకరకాల కత్తులతో ఉంటాయో ఆ ప్లేసే. అదే జే బుచ్చర్ షాప్ అని హ్యాన్ చెప్తాడు. దాంతో పోలీసులు జే షాప్కి వెళ్ళి అక్కడంతా సెర్చ్ చేస్తారు. మీడియా వాళ్ళు అక్కడే ఉంటారు. పోలీసులు తన షాప్ దగ్గర సెర్చ్ చేయడంతో బయటున్న జనం దృష్టిలో ఆ షాప్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. అందరూ ఆ షాప్ గురించి గాసిప్స్ మాట్లాడుకుంటారు. అది జేకి నచ్చదు. అప్పుడు జేకి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. అప్పట్లో జే వాళ్ళమ్మ కనిపించకుండా పోయినప్పుడు అందరూ జే వాళ్ళమ్మ గురించి రకరకాలుగా అనుకుంటారు. హస్బెండ్ రీసెంట్గానే చనిపోవడంతో వాళ్ళమ్మ ఎవరితోనో లేచిపోయింది అనుకుంటారు. ఆ మాటలు విని అప్పుడు జే బాధపడుతుంది. మళ్ళీ ఇప్పుడు జే ఆ షాప్ విషయంలో జనాల మాటలకి బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో హ్యాన్ తన కార్ని నీట్గా క్లీన్ చేసుకుని పోలీస్ స్టేషన్కి వస్తే సడన్గా అతని కారుపైన గుడ్లు పడతాయి. అది విసిరింది జేనే. ఏయ్ ఏంటి పిచ్చెక్కిందా నీకు అని హ్యాన్ ఆ కారు నుంచి బయటకు వచ్చి అడిగితే అతని మీద కూడా గుడ్లు కొడుతుంది జే. అంటే నీ దయ వల్ల షాప్ మొత్తం క్లోజ్ అయిపోయింది కదా, షాప్లో ఉన్న గుడ్లన్నీ ఏం చేయాలో తెలియక ఇలా విసురుతున్నా అని జే గుడ్లు కొడుతూనే ఉంటుంది. ఆ డాంగ్ని నీ షాప్కి రానివ్వకుండా ఉండాల్సింది. ఇప్పుడు చూడు ఏమైందో. నీకు కోపం ఉంటే వెళ్ళి అతని పైన తీర్చుకో. ఇలా డ్యూటీ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ని కొట్టడం నేరం తెలుసా అని హ్యాన్ అడుగుతాడు. తెలీదు అని చెప్పి మళ్ళీ గుడ్లు కొడుతుంది. ఇదిగో అమ్మాయి, చెప్పేది వినకుండా అలా కొడతావేంటి? ఇదిగో ఆపమని చెప్పాను కదా అని హ్యాన్ మాట్లాడుతూ ఉంటాడు. అయినా జే విసురుతూనే ఉంటుంది. చాలింకా అని చెప్పి హ్యాన్ అరిస్తే అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి జేని ఆపుతారు. అయ్యయ్యో, ఎప్పుడు నీట్గా ఉండేవారు, ఏంటి సార్ ఎలా అయిపోయారు? గోడకి పెడకలు కొట్టినట్టు అలా కొట్టేవేంటి జే అని పోలీసులు జేని ఆపుతారు. ఈ పోలీసోడు ఆ అమ్మాయిని ఏదో గెలుకుంటాడు, పాపం ఆ అమ్మాయి వాడిని గుడ్లిచ్చి కొట్టింది అని అక్కడున్న జనం అనుకుంటూ ఉంటారు. అది విన్న హ్యాన్ ఛీ ఏంట్రా ఎలా అయిపోయింది అని అనుకుంటాడు. విన్నావు కదా వాళ్ళు ఏమనుకుంటున్నారు? నువ్వు చేసిన పనికి అక్కడ నా షాప్ దగ్గర కూడా అందరూ అలాగే అనుకుంటున్నారు. అనవసరంగా డాంగ్ని అనుమానించి జైల్లో పెట్టావు. నువ్వు తప్పు చేసావని నీకు తర్వాత తెలుస్తుంది అని జే అంటుంది. ఇదిగో గుడ్లు కొట్టావు ఊరుకున్నా. ఆ డాంగాడు అమాయకుడని మాత్రం అనకు. ఆడి గురించి నాకు బాగా తెలుసు. పైకి మంచివాళ్లాగా అందరినీ నమ్మిస్తున్నాడు. నువ్వు వాడి తరపున వకాలతో పుచ్చుకొని మధ్యలో రామాక. తర్వాత నీ మీద కూడా నేను కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. అది నీకే మంచిది కాదు అని హ్యాన్ అంటాడు. ఆ మాటకి జేకి మండి మళ్ళీ గుడ్లిచ్చి కొడుతుంది. చెయ్యరా, ఏం ఎంక్వైరీ చేస్తావు చెయ్యి. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయరో చూద్దాం. తప్పుడు కేసులు పెట్టుకుని నన్ను అరెస్ట్ చేయాలి తప్ప తప్పుడు పనులు చేసేదాన్ని కాదు నేను. నీ ఇష్టం, ఏం చేస్తావో చేసుకో అని జే అంటుంది. చీఫ్ శాంగ్ కూడా అప్పుడే అక్కడికి వస్తాడు. కానీ ఏం చేయడు, అలా చూస్తాడంతే. తర్వాత కాసేపటికి హ్యాన్ తన బట్టలు వాష్ చేసుకుని రెడీ అవుతాడు. అప్పుడే చీఫ్ వచ్చి ఇదిగో ఈ కొత్త టవల్ వాడుకో, నువ్వు మేము వాడింది వాడవు కదా అని చీఫ్ అంటాడు. ఎందుకు టవలు, నేను ఇక్కడ స్నానం ఏం చేయను అని హ్యాన్ అంటాడు. చేయకపోతే మాని, అలాగే ఉండు, ఇంటికి మాత్రం పంపించను. డాంగ్ ఎలాగో జైల్లో ఉన్నాడు కదా, స్టేషన్లో పోలీసులు తక్కువైపోయారు, నువ్వు డబుల్ షిఫ్ట్ వర్క్ చేయాలి అని చీఫ్ అంటాడు. అదేంటి నేను లీవ్లో ఉన్నాను కదా అని హ్యాన్ అంటాడు. లీవా గడిది గుడ్డ, ఎవడ అప్రూవ్ చేశాడు? లీవ్ లేదే ఏం లేదు, ముందు బాత్రూంలో నీట్గా లేవు, అవి క్లీన్ చేయి, తర్వాత ఏం చేయాలో చెప్తాను అని చెప్పి చీఫ్ వెళ్ళిపోతాడు. హ్యాన్ ఆ వర్క్ అంతా ఫినిష్ చేసుకుని వస్తే జీహున్ హ్యాన్ కార్ని నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాడు. నిన్ను ఎవడరా కడగమన్నాడు, మాది మేము కడుక్కోగలం అని హ్యాన్ కోపడతాడు. మీరు తప్పుగా అనుకోకండి సార్, జే చాలా మంచి అమ్మాయి, ఏదో కోపంలో అలా చేసిందంతే అని జీహున్ అంటాడు. నీకు అందరూ మంచోళ్లే, మొన్న ఆ డాంగ్ మంచోడన్నావు, చూసావు కదా ఏం చేశాడో అని హ్యాన్ అంటాడు. ఏం చేశాడు సార్, ఇంకా అతనే నేరం చేశాడని రుజువు అవ్వలేదు కదా, మీరు డాంగ్ని అరెస్ట్ చేయాలని కసిగా ఉన్నారంతే తప్ప అక్కడ ఏం లేదు అని జీహున్ అంటాడు. మరోపక్క జే షాప్లో ఉన్న వస్తువుల్ని ఫారెన్సిక్ టెస్ట్ చేశాక తెలిసేదేంటంటే ఆ ప్లేసులో అలాగే అక్కడ ఉన్న కత్తులకి మోస్ట్లీ యానిమల్ బ్లడ్డే ఉందని, కానీ ఒక్క కత్తికి మాత్రం ఒక లేడీ బ్లడ్ మార్క్ ఉందని, అది చాలా ఓల్డ్ బ్లడ్ మార్క్ అని ఓజీకి తెలుస్తుంది. ఆ బ్లడ్ మార్క్కి సంబంధించిన డిఎన్ఏ టెస్ట్ చేశాం, మన డేటాబేస్లో ఉన్న ఒక వ్యక్తితో ఆ డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది అని ఓజీ కొలీగ్ చెప్తుంది. ఆ లేడీ ఎవరో నాకు తెలుసు, జియాంగ్ అని ఓజీ అంటుంది. అదే విషయం ప్రాసిక్యూటర్ వాన్ హ్యాన్కి చెప్తాడు. డాంగ్ని అరెస్ట్ చేసి 48 hours అయిపోతుంది, నీ మాట నమ్మి నేను సర్చ్ వారెంట్ వచ్చేలా చేశాను, తీరా చూస్తే అక్కడేం దొరకలేదు, ఎవరిదో జియాంగ్ బ్లడ్ మార్క్ దొరికిందంట, అది అప్పుడెప్పుడుదో అని వాన్ హ్యాన్తో అంటాడు. పోనీ ఎవరో ఒకరితో దొరికింది కదా అని హ్యాన్ అంటే,
హ్యాన్, నీ బుర్ర బాగానే పనిచేస్తుందా? మనం డాగ్ని అరెస్ట్ చేసింది మిస్సింగ్ కేసులో. ఎవరిదో బ్లడ్ దొరికింది కదా అని చెప్పి డాగ్ని మనం అరెస్ట్ చేయలేం. చూడు, నాకెందుకో నువ్వు రాంగ్గా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. దయచేసి ఈ కేసుని ఇక్కడితో వదిలేయి. మిగిలింది మీ ఫాదర్ నేను చూసుకుంటాం అని చెప్పి వ్యాన్ వెళ్ళిపోతాడు. ఇంతకీ ఆ జియాంగ్ ఎవరా అని హ్యాన్ ఆలోచిస్తే, ఇంతకుముందు డాంగ్ ఇంటి బేస్మెంట్ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ గోడకి కొంతమంది మిస్సింగ్ లేడీస్కి సంబంధించిన పాంప్లెట్స్ స్టిక్ చేసి ఉంటాయి. ఆ మిస్ అయిన లేడీస్లో ఉన్న ఒక లేడీ పేరే జియాంగ్. అదే విషయం హ్యాన్కి గుర్తుకొస్తుంది. ఆ ఫోటోని చెక్ చేస్తే అందులో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. అదే ఫోన్ నెంబర్ జే హోటల్ గ్లాస్ పై ఉంటుంది. వెంటనే హ్యాన్ జే షాప్ దగ్గరికి వెళ్తాడు. ఆ టైంలో జే తన హోటల్ని క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆ జియాంగ్ మిస్సింగ్ పాంప్లెట్ ఆమెకి కనిపిస్తుంది. ఆ జియాంగ్ ఎవరో కాదు, జే వాళ్ళ అమ్మే. సో ఆ షాప్ జియాంగ్దే కాబట్టి అప్పట్లో ఆమె వర్క్ చేసే టైంలో మేబీ ఆమె చెయ్యి కట్ అయ్యి బ్లడ్ ఆ కత్తిపై పడి ఉండొచ్చు. జే వాళ్ళ అమ్మ ఫోటో చూసి నేనంతా తిరిగి తీసుకొస్తానమ్మా అని చెప్పి బాధపడుతుంది. ఆ జియాంగ్ జే వాళ్ళ అమ్మని అప్పుడు హ్యాన్కి అర్థమవుతుంది. తర్వాత హ్యాన్ జైల్లో ఉన్న డాంగ్ దగ్గరికి వెళ్తాడు. లోపల డాంగ్ హ్యాపీగా నిద్రపోతాడు. నీకు ఇక్కడ బాగా కంఫర్టబుల్గా ఉన్నట్టుంది అని హ్యాన్ అడుగుతాడు. ఇంత లేట్గా వచ్చావేంటి? నీకోసం వెయిట్ చేస్తున్నా. ఏదైనా మనం ఒకసారి కనెక్ట్ అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తాం కదా అని డాంగ్ అంటాడు. అవునవును, కనెక్ట్ అవ్వడం, తర్వాత వాళ్ళ వేలు నరికి కప్పెట్టేయడం, ఇదేగా నీకు తెలిసింది. ఆ జే వాళ్ళ అమ్మ జియాంగ్ని కూడా నువ్వే చంపేశావు కదా. అందరినీ ట్రాప్లోకి లాగడం, చంపేయడం, అంతేగా అని హ్యాన్ అంటాడు. ట్రాప్ అంటే గుర్తుకొచ్చింది. నువ్వు చనిపోయిన ఆ లేడీకి ఇంతకు ముందు ఒక ఫోన్ ఇచ్చావు కదా. ఆ లేడీని సెట్ చేసింది నన్ను ట్రాప్లో పడేయడానికే కదా. పాపం నీ వల్లే ఆ లేడీ చనిపోయిందని ఆ లేడీకి అప్పుడు తెలియదు కదా అని డాంగ్ అంటాడు. ఆ మాటలకి హ్యాన్కి కోపం వస్తుంది. నెక్స్ట్ సీన్లో ఈ కేసులో డాంగ్ నేరం చేశాడని ఎలాంటి క్లూ దొరకకపోవడంతో ఓజీ వాళ్ళకి ఈ కేసు తలపోటుగా మారుతుంది. అప్పుడే జైల్లో ఉన్న డాంగ్ని చూడడానికి మిన్ ఫాదర్ జిన్ వచ్చాడని ఓజీకి తన కొలీగ్ చెప్తాడు. జిన్ డాంగ్తో మాట్లాడుతూ, ఈ పోలీసులకి నిజమేంటో తెలియక నిన్ను అరెస్ట్ చేశారురా. నువ్వు మిన్ని కిడ్నాప్ చేయడం ఏంట్రా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీ మీద నాకు నమ్మకం ఉంది. ఎప్పుడో తిన్నట్టున్నావు, నీకోసం ఫుడ్ తీసుకువచ్చాను, తిను అని జిన్ అంటాడు. నాకేం వద్దు, తెచ్చిన ఫుడ్ తీసుకువెళ్ళిపో. జిన్, నువ్వు జాగ్రత్త, టైంకి తిను, నా గురించి వరీ అవ్వకు అని డాంగ్ జిన్తో అంటాడు. నెక్స్ట్ సీన్లో ఓజీ క్రైమ్ డిపార్ట్మెంట్ హెడ్తో మాట్లాడుతూ, ఆ జే హోటల్లో కూడా ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. పైగా మిన్ని కిడ్నాప్ చేసింది డాంగ్ కాదు, అతన్ని జైలు నుంచి రిలీజ్ చేయండి అని చెప్పి మిన్ ఫాదర్ జిన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆల్రెడీ డాంగ్ని అరెస్ట్ చేసి 48 అవర్స్ అయ్యింది. ఇంకా అతన్ని మనం జైల్లో ఉంచలేం, ఎందుకంటే మనకి ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు అని ఓజీ వాళ్ళ హెడ్తో చెప్తుంది. జీతాలు తీసుకుంటారు, ఒక్కడో పని చేయడు, ఎందుకుంటారా మీరు? మీడియాకి ఆ డాంగ్ని మనం అరెస్ట్ చేశామని తెలిసిపోయింది. ఇప్పుడు అతన్ని రిలీజ్ చేశామని వాళ్ళకి తెలిసిందనుకో, ఏదో జనాల్ని కూల్ చేయడం కోసం పోలీసులు వాళ్ళల్లో వాళ్ళని అరెస్ట్ చేసుకుని ఇలా డ్రామాలు ఆడుతున్నారు, అంతేకాని వాళ్ళకి అసలైన నేరస్తుల్ని పట్టుకునే సత్తా లేదని న్యూస్లో చెప్తారు. ఒకవేళ వాడిని రిలీజ్ చేసినా తర్వాత వాడే నేరస్తుడని తెలిసిందనుకో, అప్పుడేం చేద్దాం? మళ్ళీ అతన్ని అరెస్ట్ చేద్దామా? అప్పుడు జనాలు మన మీద మామూలుగా ఉమ్మరు. ఇదిగో ఆ డాంగ్ని అలా జైల్లోనే ఉంచండి, ఏం పర్లేదు, ఈ లోపుగా వీలైనంత త్వరగా ఏదో ఒక ఎవిడెన్స్ సంపాదించండి అని ఆ హెడ్ చెప్తాడు. అప్పుడే అక్కడికి పార్క్ వచ్చి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి సార్, డాంగ్కి ఈ మిన్ మిస్సింగ్ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే మిన్ మిస్ అయిన రోజు రాత్రి డాంగ్ ఇంట్లో అతనితో పాటు నేను కూడా ఉన్నాను అని పార్క్ చెప్తాడు. అది విని వాళ్ళందరూ షాక్ అవుతారు. తర్వాత క్రైమ్ డిపార్ట్మెంట్ చీఫ్ పార్క్ని పక్కకి తీసుకువెళ్ళి మాట్లాడుతూ, ఈ విషయం ఇప్పుడారా చెప్పేది? నీ వల్ల మా ఉద్యోగాలు మొత్తం పోయేలా ఉన్నాయి. రేపు పొద్దున్న డాంగే ఈ క్రైమ్ చేశాడని తెలియాలి. డాంగ్తో పాటు నేను కూడా వదలను అని చెప్పి చీఫ్ వెళ్ళిపోతాడు. సారీ, కొద్దిగా లేట్గా వచ్చా కదా, నేనెప్పుడు అంతే అని పార్క్ అంటాడు. ఏరా రే, సిగ్గుందారా మీకు? డాంగ్ నీతో పాటే ఉన్నాడని నువ్వు నాకు చెప్పలేదు. అట్లీస్ట్ వాడైనా నాకు చెప్పాలి కదా, ఆ రోజు నువ్వు వాడింట్లోనే ఉన్నావని. 20 years బ్యాక్ యంగ్ మిస్సింగ్ కేసులో కూడా మీరిద్దరు ఇలాగే చేశారు. ఛీ దీనమ్మ, ఏం టార్చర్రా అని చెప్పి ఓజీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో పార్క్ వాళ్ళమ్మ హేవాన్, ఆ జేఎల్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ చాంగ్, అలాగే హ్యాన్ ఫాదర్ కివాన్ ముగ్గురు ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటారు. సారీ సార్, మా అబ్బాయి వల్ల మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగిందనుకుంటా అని హేవాన్ అంటుంది. ఇబ్బంది ఏముంది, ఆ చెప్పేదేదో కొద్దిగా ముందుగా చెప్పుంటే సరిపోయేది అని కివాన్ అంటాడు. నేను ముందే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను సార్, చాలా ఏళ్ల తర్వాత మీకు కాల్ చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారని కాల్ చేయలేదంతే అని హేవాన్ అంటుంది. అది కరెక్టేలే. ఎరా చాంగ్, ఇంకా తింటానే ఉంటావా? మాట్లాడేది ఏమైనా ఉందా అని కివాన్ అడుగుతాడు. ఏదైనా ఒకరితో ఒకరికి అవసరం ఉంటే తప్ప జనరల్గా మనం ఎప్పుడు మీట్ అవ్వం కదా. సింపుల్ సార్, మ్యాటర్ ఏంటంటే ఈసారైనా ఈ టౌన్ రీడెవలప్మెంట్ ప్లాన్ని వర్కౌట్ చేయాలి. దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అన్నీ నా కంపెనీకే రావాలి.
20 years బ్యాక్ జరిగిన మర్డర్ వల్ల ఈ టౌన్ డెవలప్మెంట్ ప్లాన్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు అని చాంగ్ అంటాడు. అవును సార్, బయట జనాలు కూడా ఈ టౌన్ బాగా డెవలప్ అవ్వాలని చాలా ఆశలతో ఉన్నారు అని హేవాన్ అంటుంది. ఎందుకీ డొంక తిరుగుడు మాటలు? టౌన్ డెవలప్ అయితే ఈవిడికి క్రెడిట్ వస్తుంది సార్, దాంతో ఈవిడ మేయర్ అవుద్ది, ఇది ఈవిడ అవసరం, ఇంకా మీకేం కావాలో మీరే చెప్పాలి సార్ అని చాంగ్ అంటాడు. నాకు మీతో పనేముంటుందిరా అని కీవాన్ అంటాడు. ఎందుకు ఉండదు సార్, ఏదో ఒకటి ఉంటుంది కదా. రీసెంట్గా మీ అబ్బాయికి ఆ చనిపోయిన అమ్మాయి ఎవరో ఏదో మెసేజ్ చేసిందంట, అవన్నీ నిజమేనా అని చాంగ్ అడుగుతాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని కివాన్ అంటాడు. చూడండి సార్, మీ అబ్బాయి చేస్తున్న పనుల వల్ల మీ ప్రమోషన్కి దూరం అవుతారన్న భయం మీలో కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీ అబ్బాయి కెరీర్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని మీకు కంగారుగా కూడా ఉన్నది. ఒకవేళ నేను అనుకున్నది రైట్ అయితే ఇంకా ఈ రోజు నుంచి మీరు హ్యాపీగా నిద్రపోండి, మిగిలిన సంగతి నేను చూసుకుంటా, మీ అబ్బాయికి ఎటువంటి ప్రాబ్లము రాదు, మీ ప్రమోషన్కి ఎటువంటి అడ్డంకి ఉండదు అని చాంగ్ అంటాడు. దానికి కివాన్ ఏం మాట్లాడ్డు. మీరు సైలెంట్గా ఉన్నారంటే ఓకే అన్నట్టే ఇంకా నేను నా వర్క్ స్టార్ట్ చేస్తా అని చెప్పి చాంగ్ ఫోన్లో ఎవరికో మెసేజ్ పంపుతాడు. నీ ప్లాన్ ఏంటి చాంగ్, ఏం చేయాలనుకుంటున్నావు అని హేవాన్ చాంగ్ని అడుగుతుంది. కొద్దిసేపు వెయిట్ చేసి టీవీలో న్యూస్ చూసుకోండి, మీకే తెలుస్తుంది అని చాంగ్ అంటాడు. ఈ లోపుగా డాంగ్ రిలీజ్ అయిపోతాడుగా అని హేవాన్ అంటుంది. వాడు రిలీజ్ అయితే ఏంటి, రిలీజ్ కాకపోతే ఏంటి, వాడికి మనం భయపడేదేంటి అని చాంగ్ అంటాడు. ఆ రాత్రికే డాంగ్ రిలీజ్ అయిపోతాడు. పార్క్ అక్కడే ఉండి డాంగ్ని కలుస్తాడు. ఎరా, నా గురించి అబద్ధం చెప్పాలా అని డాంగ్ అంటాడు. అబద్ధం ఏంటి, ఆ రోజు నేను నీతో పాటు ఉన్నాను కదా అని పార్క్ అంటాడు. ఒకవేళ నేను నేరం చేసుంటే అని డాంగ్ అడుగుతాడు. పద, ఎప్పుడు ఏదో సోది చెప్తావు అని చెప్పి పార్క్ అంటాడు. హ్యాన్ అక్కడే ఉండి వీళ్ళని గమనిస్తాడు. పార్క్ అండ్ డాంగ్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తారు. ఇక్కడ ఎందుకురా ఫుడ్, జే అక్కడ మన కోసం ఆల్రెడీ అంతా ప్రిపేర్ చేసి ఉంటుందిగా అని పార్క్ అంటాడు. మూసుకొని తినరా అని చెప్పి డాంగ్ అంటాడు. వీళ్ళు ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక ఆ లేడీ వచ్చి డాంగ్ ముఖం పైన సాల్ట్ కొట్టి, బయటికి పోరా ఎదవా, నీలాంటి వాడికి ఫుడ్ పెట్టను, నీ వల్ల మా టౌన్ మొత్తం నాశనం అయిపోతుంది, ఎందుకురా మేమంటే అంత పగ నీకు అని ఆ లేడీ ఇష్టం వచ్చినట్లు డాంగ్ని తిడుతుంది. డాంగ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. నాలాంటి వాడి మీద సాల్ట్ ఎందుకమ్మా వేస్ట్ చేస్తావు, అది కూడా డబ్బులు ఇచ్చే కొన్నావు కదా, జాగ్రత్తగా వాడుకో అని చెప్పి డాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాగా పెట్టిందా ఫుడ్ అని పార్క్ అంటాడు. బాగా పెట్టింది కానీ ఉప్పు ఎక్కువైంది అని చెప్పి డాంగ్ నవ్వుకుంటాడు. సైకో గడుగురా బాబు నువ్వు, పద జే హోటల్కి పోదాం అని చెప్పి పార్క్ అంటాడు. అదంతా హ్యాన్ గమనిస్తాడు. వీడేంట్రా తిడుతుంటే నవ్వుతున్నాడు అని చెప్పి హ్యాన్ కూడా అనుకుంటాడు. తర్వాత వీళ్ళు జే హోటల్కి వెళ్తారు. అప్పుడే టీవీలో న్యూస్ చూస్తారు. మిన్తో పాటు చదువుకున్న ఆమె ఫ్రెండ్స్ అలాగే కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మిన్ గురించి బ్యాడ్గా మాట్లాడతారు. ఆమె ఎక్కువగా క్లబ్కి వెళ్తుంది, అది కూడా బాగా డబ్బున్న కుర్రాలతోనే. ఆ అమ్మాయికి లేని అలవాటు అంటూ ఏమీ లేదు. మీడియాలో చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ఆమె ఒక పెద్ద బో అంట సార్ అని వాళ్ళు మాట్లాడతారు. ఇదేంటిది, మిన్ గురించి ఇంత చండాలంగా చెప్తున్నారు, తను అలాంటిది కాదు కదా, ఎవరో ఇది కావాలనే చేస్తున్నారు అని జే అంటుంది. ఇందాక చాంగాడు టీవీలో న్యూస్ చూసుకోమన్నాడు కదా, ఆడి ఎదవ ప్లాన్ ఇదేనమాట. ఆ మాటలు విని డాంగ్ పగలబడి నవ్వుతాడు. పాపం లోపల ఎంత బాధ ఉంటే పైకి అంతలా నవ్వుతాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న హ్యాన్కి అసలేం అర్థం కాకుండా పోతుంది. తర్వాత హ్యాన్ డాంగ్ ఇంటి దగ్గర ఉన్న బేస్మెంట్ రూమ్కి వెళ్తాడు. అక్కడే డాంగ్ మిన్ కోసం ఏడుస్తాడు. అది హ్యాన్ చూస్తాడు. తర్వాత హ్యాన్ డాంగ్ దగ్గరికి వెళ్ళి, ఈ పాంప్లెట్స్ని మళ్ళీ గోడ కంటించావా అని చెప్పి హ్యాన్ డాంగ్కి గన్ ఎయిమ్ చేసి, 3 years బ్యాక్ శాంగ్లీ అనే ఇన్స్పెక్టర్ని నువ్వు చంపేశావు అన్న రూమర్ బయట ఉంది, అతనప్పుడు నీ పార్ట్నర్ అంట కదా అని హ్యాన్ అడుగుతాడు. అప్పుడు డాంగ్కి ఆ విషయం గుర్తుకొస్తుంది. అవును, ఇప్పుడెందుకు ఏడుస్తూ మిన్కి సారీ చెప్తున్నావు, నువ్వు ఆమెను చంపినప్పుడు తప్పులేదు కానీ మిగిలిన వాళ్ళు ఆమె గురించి చెడుగా మాట్లాడుకుంటే మాత్రం నీకు బాధ వచ్చేసిందా అని హ్యాన్ అడుగుతాడు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే, ఇలాంటి ఆన్సరే కదా నా నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు, ఏంటి ఈ మాటలన్నీ సీక్రెట్గా రికార్డ్ చేస్తున్నావా అని డాంగ్ అడుగుతాడు. అవును, రికార్డ్ చేస్తున్నా అని తన ఫోన్ని పక్కన పెడతాడు. అయినా ఇలా బెదిరించి కన్ఫెషన్ ఇప్పించకూడదని నీకు తెలీదా అని డాంగ్ అడుగుతాడు. బెదిరించానా, ఎవరిని నిన్నా అని హ్యాన్ అంటాడు. మర్చిపోయావేమో, అక్కడ ఒక కెమెరా పెట్టా, అందులో ఇదంతా రికార్డ్ అవుద్ది, రియల్ టైంలో అది నా ఫోన్కి వచ్చేస్తుంది అని డాంగ్ అంటాడు. ఏం పర్లేదు, అవసరమైతే ఆ రికార్డింగ్ సంగతి నేను చూసుకుంటా అని హ్యాన్ అంటాడు. అంటే ఏంటి, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేస్తావా, అయినా అంతకుమించి నువ్వేం చేస్తావులే, నేను ఎలాగో ఈ కేసు నుంచి తప్పించుకున్నా, నా కోసం పార్క్ సాక్ష్యం చెప్పాడు కదా అని డాంగ్ అంటాడు. సాక్ష్యం చెప్తే నీ మీద కేసు క్లోజ్ అయిపోద్దా అని హ్యాన్ అడుగుతాడు. ఎస్, క్లోజ్ అయిపోద్ది. 20 years బ్యాక్ ఆ బాంగ్జూ మర్డర్ కేస్ అలాగే నా సిస్టర్ ఇయాంగ్ మిస్సింగ్ కేసులో కూడా పార్క్ ఇలాగే నా కోసం సాక్ష్యం చెప్పాడు. ఆ వెంటనే ఆ కేసులన్నీ క్లోజ్ చేసేశారు అని డాంగ్ అంటాడు. జే వాళ్ళమ్మ జియాంగ్ మిస్ అయ్యి 10 years అయింది,
ఇప్పటి వరకు ఆ కేసులో ఏమైనా ఎవిడెన్స్ దొరికిందా? కేసు ఏమైనా ముందుకు కదిలిందా? ఇవి కూడా అలాంటి కేసులే. అది కాకుండా ఆ చనిపోయిన లేడీ గురించి ఎవరికైనా ఏమైనా తెలిసిందా? తెలియదు కూడా, ఎందుకంటే అందులో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు కాబట్టి. సో ఇప్పుడు చెప్పు, డిటెక్టివ్ కమ్ ఇన్స్పెక్టర్ హ్యాన్, ఏం చేస్తావు? నన్ను అరెస్ట్ చేస్తావా లేదా ఆ గన్తో షూట్ చేస్తావా? షూట్ చేస్తే నీకు నీ బాబుకి కెరీర్ ఎండ్ అయిపోయినట్టే. షూట్ చేయగలవా అని హ్యాన్ అడుగుతాడు. హ్యాన్కి ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా డాంగ్ చెప్పినవని గుర్తు తెచ్చుకుంటే అతనికి ఊపిరాడకుండా పోద్ది. తర్వాత హ్యాన్ ఆలోచనలో పడతాడు. మరోపక్క డాంగ్ని అరెస్ట్ చేశారని మీడియా వాళ్ళకి లీక్ చేసింది జీహూన్ అని ఓజీకి తెలిసి ఎందుకు అలా చేశావు అని చెప్పి జీహూన్ అడుగుతుంది. ఎందుకంటే అని జీహూన్ చెప్తుంటే ఇంటర్కట్లో ఆ రోజు నైట్ మిన్ దగ్గరికి జీహూన్ వెళ్తుండడం చూపిస్తారు. మరోపక్క హ్యాన్ మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిన్నే కాదు ఇంకా చాలా మంది లేడీస్ మిస్ అవుతున్నారని, అందులో 7 కన్ఫర్మ్డ్ విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళ బాడీ పార్ట్స్ కూడా దొరికాయి, ఇంకా కొంతమంది లేడీస్ మిస్ అయినా వాళ్ళ బాడీస్ కూడా మాకు దొరకలేదు, అందరినీ చంపిన విధానం ఒకేలా ఉంది, 20 years బ్యాక్ ఈ టౌన్లో మర్డర్స్ ఎలా జరిగాయో ఇప్పటికీ అలాగే జరుగుతున్నాయి, అవన్నీ సీరియల్ మర్డర్స్, 20 years నుంచి ఆ మర్డర్స్ జరుగుతూనే ఉన్నాయి అని మీడియాకి చెప్తాడు హ్యాన్. దాంతో మీడియాలో ఆ న్యూస్ వైరల్ అయిపోతుంది. అదంతా డాంగ్ టీవీలో చూస్తూ ఉంటాడు. తర్వాత హ్యాన్ డాంగ్ దగ్గరికి వెళ్తాడు. చాలా మంది లేడీస్ మిస్ అయ్యారని నీకు తెలుసు, దానికి కారణం ఎవరో నీకు తెలిసే ఉంటది కదా, నువ్వు ఆ వ్యక్తిని కవర్ చేయడానికే ఈ డ్రామాలు ఆడుతున్నావు అవునా? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అని హ్యాన్ అడుగుతాడు. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుద్ది.